మరచిపోవడానికి అది పీడకల కాదు, మళ్లీ పునరావృతం కాకూడని ఒక చేదు చరిత్ర. అదే బీఆర్ఎస్ పాలన. 10 ఏళ్ల పాటు ఒకే కుటుంబపు కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ అస్తిత్వం నేడు సంకెళ్లు తెచ్చుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. కూలిపోయింది కేవలం ప్రగతి భవన్ గోడలు మాత్రమే కాదు, సామాన్యుణ్ణి శాసించిన ఒక నియంతృత్వ సామ్రాజ్యం. మధ్యయుగాల నాటి ఫ్యూడల్ సంస్కృతిని తలపిస్తూ మంత్రులకే ప్రవేశం లేని ప్రగతి భవన్ గడీల తలుపులు బద్దలయ్యాయి. రేవంత్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చడం, అధికార కేంద్రీకరణ నుంచి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ వైపు వేసిన ఒక సాహసోపేతమైన ముందడుగు. తెలంగాణ నా కుటుంబం అన్న ముఖ్యమంత్రి గారి మాటలు కోట్లాది మంది గుండెల్లో ఒక భరోసాను నింపాయి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిన ఆర్థిక కష్టాల మధ్య అత్యద్భుతాలు సృష్టిస్తోంది ప్రజాప్రభుత్వం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేసి అసాధ్యమన్న నోళ్లను మూయించింది ప్రజాప్రభుత్వం. రైతు కమిషన్ ఏర్పాటు, భూభారతి ద్వారా ధరణి అవినీతికి చెక్ పెట్టడం, ఇవన్నీ కేవలం పథకాలు కావు, 10 ఏళ్లుగా దగాపడ్డ రైతుకిచ్చిన భరోసా. మరోవైపు రేపటి తరం కోసం యంగ్ ఇండియా స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు నిర్మిస్తోంది ప్రజాప్రభుత్వం. కార్పొరేట్ కు దీటుగా సమీకృత గురుకులాలు, ప్రభుత్వ బళ్లకు ఉచిత విద్యుత్, ఇవి తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతున్నాయి. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులను పూర్తి చేసి విద్యాశాఖకు జవసత్వాలు పోసిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు సాక్షిగా పరిష్కారం చూపి సామాజిక న్యాయానికి తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిపింది ప్రజాప్రభుత్వం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సబ్బండ ప్రజల తల్లిగా మార్చడం, అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణను అధికార గీతంగా చేయడం, ఇవన్నీ మరుగున పడిపోయిన మన అస్తిత్వాన్ని తిరిగి సగర్వంగా నిలబెట్టుకోవడమే. గద్దర్ లాంటి ప్రజా గాయకుడి పేరిట అవార్డులు ఇవ్వడం ద్వారా కళాకారుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లం చేసేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముందుగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. మహిళా శక్తి క్యాంటీన్లను, పెట్రోల్ బంకులను, ఆర్టీసీకి హైర్ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు ద్వారా ప్రజాప్రభుత్వం ప్రజలు మరింత ప్రోత్సహిస్తోంది. ఇలా రాష్ట్ర ఆడపడుచులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తోంది. మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. అలాగే పేదవారి కంచెల్లో సన్నబియ్యం బువ్వ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు పేదలకు కొండంత అండగా నిలిచాయి. ప్రజాప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విషం చిమ్మినా వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాష్ట్రం అభివృద్ధి సమాధానంగా ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది.